హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలు. వెల్కమ్ టు ఆనందరావు వెల్కమ్ యూట్యూబ్ ఛానల్. మోగుపైర్ ఈస్ట్లో నవగ్రహ నాయకి అన్నై కరుమారియమ్మన్ టెంపుల్కి ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉంది? నవగ్రహ నాయకి అన్నై కరుమారియమ్మన్ ఆలయం యొక్క విశేషాలు, విశిష్టత, ప్రాముఖ్యత, ఆ ఆలయంలో ఉప ఆలయాలైన వినాయకుడు, ఆంజనేయ స్వామి, శివుడు, పార్వతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అయ్యప్ప, వెంకటేశ్వర స్వామి, గోమాత, నరసింహస్వామి, నవగ్రహాలు గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో. చెన్నై సెంట్రల్ బస్ స్టాండ్లో 7H బస్సు ఎక్కి 45 నిమిషములు జర్నీ చేసి మోగుపైర్ ఈస్ట్లో దిగినాను. అరుள்మిగు నవగ్రహ నాయకి అన్నై కరుమారియమ్మన్ తిరుకోవిల్ జేజే నగర్, మోగుపైర్ ఈస్ట్, చెన్నైలో కలదు. నియర్ 7H బస్ స్టాండ్ దగ్గరగా ఉంది. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంత భక్తానాం ఏకదంతము ముపాస్మహే. ఏకదంతము ముపాస్మహే. ఓం ఘం గణపతియే నమో నమః. ఓం ఘం గణపతియే నమో నమః. వినాయకుడుకు ఉప ఆలయం కలదు. వినాయకుడుకు ప్రతిరోజు ప్రత్యేక పూజలు జరుగుతుంది ఇక్కడ. దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. గురు భగవానుడికి ఉప ఆలయం కలదు. గురువారంన విశేష పూజలు చేస్తారు. ఆశ్యామ కోమల విశాలతనం విచిత్రం వ్యాసోవసానం అరుణోద్బల దామహస్తం ఉత్తుంగరత్నమకుటం కుటిలాగ్రకేశం శాస్తార మిష్టవరదం శరణం ప్రపంచే. ఓం శ్రీ అయ్యప్ప స్వామినే నమో నమః. ఓం శ్రీ అయ్యప్ప స్వామినే నమో నమః. అయ్యప్పకు ఆలయం ఉంది. కార్తీక మాసంలో అయ్యప్పకు విశేష పూజలు, అన్నదానం జరుగుతుంది. అయ్యప్ప ఆలయంకు 18 మెట్లు కలదు. గోమాతకు ఉప ఆలయం కలదు. గోమాత ఎక్కడ ఈ విధంగా కనబడదు. రాగి చెట్టు కింద వినాయక స్వామి ఉన్నాడు. నాగదేవత శిలలు ఇక్కడ ప్రతిష్ఠించారు. రాగి చెట్టు కింద కరుమారిని ప్రతిష్ఠించారు. అష్టముఖి దుర్గా ఇక్కడ వెలసి ఉంది. శ్రీ వల్లి దేవాసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఉప ఆలయం ఉంది. కృతికా నెలలో షష్ఠి తిథిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేష పూజలు ఉంటుంది. ఇడుమన్ ఇచ్చట కొలువై ఉన్నాడు. సప్త కన్నికలకు వేరుగా సన్నిధి కలదు. త్రిశూలం ఉంది. నవగ్రహాలు ఉన్నాయి. కాలభైరవుడుకు ఉప ఆలయం కలదు.
నవగ్రహ నాయకి అన్నై కరుమారియమ్మన్కు ప్రధాన ఆలయం కలదు. కరుమారియమ్మన్ ముఖం ఓవల్ ఆకారం కలిగి పొడవాటి ఆభరణాలు, పెద్ద పూల దండ, ఎర్రటి దుస్తులు ధరించి ఉంటుంది. కరుమారియమ్మన్ కూర్చుని 4 చేతులు కలిగి ఎడమ వైపున కత్తి కుంకుమ గిన్నె కలిగి కుడివైపు చేతిలో త్రిశూలం ఢమరకం కలిగి ఉంటుంది. కరుమారియమ్మన్ పాదాల వద్ద అంగళ పరమేశ్వరి తల ఉంటుంది. మరియమ్మన్ గాను, రేణుకాంబాల్ గాను, భ్రమరాంబ గాను, అంబికై, జగన్మాత, సర్వేశ్వరి, తిరువేర్కాడు అమ్మన్, ఈశ్వరి అనే పేర్లతో కరుమారియమ్మన్ను పిలుస్తారు. కరుమారియమ్మన్ నివాసం తిరువేర్కాడు. ఆయుధం త్రిశూలం, కత్తి, కపాలం, ఢమరకం. ప్రీతికరమైన రోజు ఆదివారం. వాహనం సింహవాహనం. పండుగలు ఆది తిరువిడ, పంగుని నవరాత్రులు. భర్త శివుడు, సోదరుడు శ్రీకృష్ణ భగవానుడు, సోదరి సుభద్ర. ఆగమ ఆరాధనలో కరుమారియమ్మన్ పరాశక్తి, ఆదిశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తిగా పూజింపబడుతుంది. ఆది తిరువుడ, పంగుని నవరాత్రుల ఉత్సవాల్లో కరుమారియమ్మన్ యొక్క శిరస్సు చాలా గంభీరంగా ఉంటుంది. అమావాస్య రోజున గెలల 3 టెంకాయలు భక్తులు తెచ్చి దేవాలయ సమీపమున కర్రలకు కట్టి మొక్కులను తీర్చుకుంటారు. అంజనాదేవి గర్భాన్వయా దేవా నిన్నెంచ నేనెంతవాడన్, నిన్నెంచ నేనెంతవాడన్. ప్రభాతంబు సాయంత్రంబు నీ నామ సంకీర్తనల్ చేసి, నీ రూపు వర్ణించి, నీ మీద నే దండకం బొక్కటిం చేయునూహించి, నీ మూర్తి నింగాంచి, నీ సుందరం బెంచి, నీ దాసదాసానుండనై, నీ దాసదాసానుండనై, రామభక్తుండనై, రామభక్తుండనై నిన్ను నేన్ సదా గొల్చెదన్. నీ కటాక్షంబునం చూచితే, వేడుకల్ చేసితే, నా మొరాలించితే, నా మొరాలించితే, నన్ను రక్షించితే, నన్ను రక్షించితే. శ్రీరామ భక్తి ప్రశస్తంబుగా, శ్రీరామ భక్తి ప్రశస్తంబుగా నిన్ను సేవించి, నీ నామ కీర్తనల్ చేసితే, పాపములు భాయునే, భయముల్ తీరునే, భాగ్యముల్ కల్గునే, సకల సామ్రాజ్యములు, సకల సంపత్తుల్ కల్గునే. జై భక్తాంజనేయ, జై భక్తాంజనేయ, జై శ్రీరామ భక్తాంజనేయ. నమో నమః. శ్రీరామ భక్త ఆంజనేయ స్వామి ఆలయం కలదు. ఆలయంలో భక్త ఆంజనేయ స్వామి 2.5 అడుగు ఉన్నాడు. ఆలయం పైన 41 అడుగుల భక్త ఆంజనేయ స్వామి విగ్రహం ప్రదర్శించారు.
హనుమాన్ జయంతి సందర్భంగా 1,22,000 వడలు కలిగిన 82 అడుగుల వడమాల భక్త ఆంజనేయ స్వామి వారికి వేస్తారు. పెద్ద వస్త్రంతో స్వామివారికి అలంకరణ చేస్తారు. అమావాస్య రోజున హోమం చేసి కలశారాధన పూజ, అభిషేకం భక్త ఆంజనేయ స్వామి వారికి జరుగుతుంది. హనుమాన్ జయంతి వేడుకలు బ్రహ్మాండంగా జరుగుతుంది. సరస్వతీదేవి, లక్ష్మీదేవికి ఉప ఆలయాలు కలవు. 1987వ సంవత్సరం అడవిలాగా ఉన్నది. 1989లో ఆడియ కోవిలుగా ఏర్పడినది. మొదట దిమ్మె త్రిశూలం మాత్రమే ఉండినది. తరువాత కరుమారియమ్మన్ శిలను ప్రతిష్ఠించారు. లక్ష్మీ నరసింహకు వేరుగా ఉప ఆలయం కలదు. మంగళవారంన 108 సార్లు నరసింహస్వామికి పారాయణ చేస్తారు. వెంకటేశ్వర స్వామికి ఆలయం కలదు. వెంకటేశ్వర స్వామి వారి ఎదురుగా గరుడ శిల ప్రతిష్ఠించారు. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహిన్నయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఓం నమః శివాయ. శివుడినికి ఆలయం కలదు. పార్వతీదేవికి వేరుగా ఆలయం ఉంది. శివుడునకు చందన అలంకారం చూడముచ్చటగా ఉంది. సోమవారం రోజున ప్రదోషకాల పూజలు విశేషంగా జరుగుతుంది. పార్వతీ పరమేశ్వరులకు పల్లకి సేవ చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇక్కడ కాలభైరవుడికి ఉప ఆలయం కలదు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఇలాంటి వీడియోస్ విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.